ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శ్రీ కూర్మనాథ స్వామి టెంపుల్లో రీసెంట్ గా జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్ చాలా మంది మనసుల్ని కలిచివేసింది. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ లార్డ్ విష్ణు కూర్మ అవతారంలో కొలువై ఉన్నారు. అందుకే రేర్ ఇండియన్ స్టార్ టార్టాయిస్ ని పెంచుతున్నారు. ఈ తాబేళ్లు కేవలం జంతువులు కాదు, భక్తుల నమ్మకం ప్రకారం ఇవి దైవత్వాన్ని సూచిస్తాయి. లార్డ్ విష్ణు విశ్వాన్ని సమతుల్యం చేయడంలో, సృష్టిని నిలబెట్టడంలో పోషించిన పాత్రకు ఈ తాబేళ్లు ఒక లివింగ్ కనెక్షన్ అంట. అలాంటి పవిత్రమైన దైవత్వాన్ని నిండిన ఈ తాబేళ్లు ఒక మిస్టీరియస్ ఫైర్ లో చనిపోవడం నిజంగా చాలా పెద్ద ట్రాజడీ అని చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది? ఫైర్ యాక్సిడెంట్ తర్వాత టెంపుల్ స్టాఫ్ చాలా కేర్లెస్ గా ప్రవర్తించారని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఈ తాబేళ్లు ఎన్నో ఏళ్లుగా గుళ్ళో భాగమైన స్పిరిచువల్ ఐడెంటిటీని నిలబెడుతున్నాయి. అలాంటి వాటిని సరిగ్గా చూసుకోలేదంటే ఇది అధికారులు కంప్లీట్ ఫెయిల్యూర్ అని లోకల్స్ అయితే ఆరోపిస్తున్నారు. ఇక తర్వాత జరిగిన వ్యవహారం మరింత అనుమానాలకి దారితీసింది. చనిపోయిన తాబేళ్లను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఈవో ఉంటాడు కదా, ఆఫీస్ వెనుక ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కాల్చేశారంట. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్రకారం ఏదైనా రేర్ లేదా ఎండేంజర్డ్ స్పీసీస్ చనిపోతే పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ఖచ్చితంగా చెయ్యాలి. అసలు చావు కారణం ఏంటని తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. కానీ ఈ స్టెప్ స్కిప్ చేయడం వల్ల అసలు ఏదైనా దాస్తున్నారా అనే అనుమానాలు చాలా బలపడుతున్నాయి. ఇండియన్ స్టార్ టార్టాయిస్ గురించి కూడా తెలుసుకోవాలి మీరు. ఇవి మన దేశంలో ముఖ్యంగా నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ ఇండియాలో కనిపిస్తాయి. వీటి షెల్ డిజైన్ చాలా అట్రాక్టివ్ గా ఉండడంతో ఎగ్జాటిక్ పెట్ మార్కెట్లలో వీటికి డిమాండ్ చాలా ఎక్కువ. అందుకే వీటి ఇల్లీగల్ ట్రాఫికింగ్ వల్ల ఇవి జీవించడానికి చాలా ముప్పు అయితే ఉంది. ఇవి ఇంకా ఎండేంజర్డ్ లిస్ట్ లో లేకపోయినా IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వీటిని వల్నరబుల్ గా లిస్ట్ చేసింది. అలాగే మన దేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇవి షెడ్యూల్ 4 కిందకు వస్తాయి. అంటే ఈ కేటగిరీకి మినిమల్ ప్రొటెక్షన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ టోటల్ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో, లోకల్ కమ్యూనిటీలో పెద్ద రచ్చ అయితే అయ్యింది. అందరూ అకౌంటబిలిటీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక అఫీషియల్ ఎంక్వైరీ జరిపి తప్పు చేసిన వారిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని, అలాగే గుళ్ళో మిగిలిన తాబేళ్లకు సరైన కేర్ అండ్ ప్రొటెక్షన్ కల్పించాలని డిమాండ్లు అయితే పెరుగుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? టెంపుల్ అధికారులు మరింత బాధ్యతగా ఉండాలా? ఇలాంటి రేర్ స్పీసీస్ విషయంలో చట్టాలు మరింత కఠినంగా ఉండాలా? కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.